మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. మరొకసారి చూద్దాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. మొదటి సెషన్లో మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ రెండవ సెషన్లో కూడా మీరు అవసరమైన మాటలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అలసిన దేహములను సేదతీర్చుము, ఎండవేడిమి నుండి కాపాడము. కనబడని విభాగాలలో పరిచర్య చేస్తున్న వారందరినీ మీరు దృష్టించమని ప్రార్థన చేస్తున్నాం. మా సమయాన్ని మీరు దీవించి పెట్టము. నీ నా మహిమ కొరకు నీ వాక్కు మా మీదకి పంపించమని ప్రార్థిస్తున్నాం. మీ ప్రజల ప్రార్థనా భూమి మీద నిలబడుతూ మీ వాగ్దానములు కోరుచు యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ద క్యారెక్టర్స్ ఆఫ్ ద చర్చ్. సంఘం యొక్క లక్షణాల గురించి మనము కొన్ని విషయాలు పరిగెరుకోవటానికి ఆరంభించినాం. కొత్త నిబంధనలో మొదటి సంఘము యెరూషలేము అని మనకు తెలుసు. ఆ తర్వాత 8వ అధ్యాయం అపోస్తుల కార్యాల్లో సమరయలో సంఘం వచ్చింది. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో దమస్కులో సంఘం వచ్చింది. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయంలో అంత్యోకయలో సంఘం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో ఫిలిప్పిలో సంఘం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో తెస్సలోనికయలో సంఘం. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయంలో కొరంతీలో సంఘం. అపోస్తుల కార్యాలు 19, 20 అధ్యాయాల్లో ఎఫెస్సీలో సంఘం. ఎక్కడ సంఘం వస్తే మాకేం బ్రదర్ అలసిపోయి భోజనం పెట్టండి అన్నట్టు కూర్చున్నారు మీరు. ఈ ఒక్క సెంటెన్స్ చెప్పడానికి ఎంత వర్క్ చేస్తామో తెలుసా మీకు? దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము అపోస్తుల కార్యములో విస్తరించి వ్యాపించింది. ఈ మధ్యాహ్నం మీరు అనుమతిస్తే ఇంకొక సంఘానికి ఉన్న కొన్ని లక్షణాలు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుచున్నాను. ఆ సంఘము అపోస్తుల కార్యాల 11వ అధ్యాయంలో చెప్పబడిన సంఘం. పేరు అంతియోకై, చర్చ్ అట్ యాంటియోక్. అంతియోకయ అనే మాట అపోస్తుల కార్యములో చాలా విస్తారంగా కనబడే మాట. ఈ సంఘములో 5 ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. సంఘము అన్న తర్వాత 5 విషయాలు ఖచ్చితంగా ఉండాలి. మొదటిది ఏంటంటే ఇట్స్ ఎ లివింగ్ చర్చ్. అది జీవము గల సంఘం. జీవం ఉంది అంటే అర్థం ఏంటి? దాంట్లో అభివృద్ధి ఉండాలి. జీవం లేదు అంటే అర్థం ఏంటి? మనల్ని అడిగితే ఇట్టే కనిపిస్తుంది వేరే వాళ్ళకి. జీవము కలిగిన వారు వృద్ధిలోకి ఉన్నారు. జీవము కలిగిన వారు రెస్పాండ్ అవుతారు, ప్రతిస్పందిస్తారు. జీవము కలిగిన వారు గుర్తించడానికి అవకాశము కలిగేటట్లు జీవిస్తుంటారు. ఈ అంతికయలో ఉన్న సంఘము జీవము కలిగింది అని చెప్పటానికి రుజువేంటి? 21వ వచనం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 21వ వచనం. ప్రభు హస్తము వారికి తోడైండెను గనక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. ఓ సంఘము జీవము కలిగింది అంటే అర్థం ఏంటంటే రక్షణ లేని వారు ప్రభు తట్టు తిరిగి సంఘములో చేర్చబడుతూ ఉండాల. ఆ వృద్ధి కనబడుతూనే ఉండాల. మనలో వృద్ధి ఉందంటే మనకు జీవం ఉంది అని అర్థం. మన కుటుంబంలో వృద్ధి ఉందంటే జీవం ఉంది అని అర్థం. మనం చేరి వచ్చే సమాజంలో వృద్ధి ఉందంటే జీవం ఉంది అని అర్థం. వృద్ధి లేదు అంటే అర్థం ఏంటంటే జీవము లేదు అని అర్థం. మనం చేరి వచ్చినప్పుడు ఈ లైఫ్, ఈ జీవము కనిపిస్తుందా? ఇట్స్ ఎ లివింగ్ చర్చ్. ఇది జీవము గల సంఘము. కనుక సంఘము అన్న తర్వాత జీవం ఉండి తీరుతుంది. మనం అర్థం చేసుకోవటానికి పాత నిబంధనలో మనకు పరిచయమైన
దంపతుల వైపు మీ గమనాన్ని మళ్లించాలని కోరుతున్నాను. దంపతులు అంటే అందరు కళ్ళు ఇటు తెరిచి చూస్తున్నారు. ఆ మొదటి దంపతులే ఆదాము అవ్వ అని మనకు తెలుసు. వారిద్దరూ రాబో దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన సంఘానికి మొదటి పోలిక అని మనకు పరిచయం. ఆదాము అవ్వలు రెండు విషయాలు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. దే ఆర్ టూ ఎంటైటీస్, రెండు యూనిట్స్గా వారు పనిచేస్తున్నారు. మొదటిది ఏంటంటే వారిద్దరూ మానవులుగా ఉన్నారు. రెండవది ఏంటంటే వారు దైవిక విషయాలను చూపిస్తున్నారు. ఆదాము యేసుక్రీస్తు ప్రభుని చూపిస్తున్నాడు, అవ్వ దేవుని సంఘాన్ని చూపిస్తుంది. సంఘం ఎలాగ ఏర్పడింది? యేసు ప్రభు యొక్క శిలువ కార్యమును బట్టి సంఘం ఏర్పాటు చేయబడింది. అవ్వ ఎలాగ ఏర్పాటు చేయబడింది? ఆదాము యొక్క ప్రక్కటెముక నుండి దేవుడు అవ్వను తయారు చేశాడు. అవ్వను తయారు చేసినప్పుడు అవ్వ జీవము కలిగినదిగానే ఉంది. షీఈస్ లివింగ్. కనుక ఆదాములో నుండి జీవము కలిగిందే దేవుడు తీశాడు, కానీ జీవము లేని దాన్ని దేవుడు తీయలేదు. ఎనీథింగ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యాడమ్ ఈజ్ చర్చ్. ఆదాములో నుండి బయటకు వచ్చింది హవ్వ ఎలాగుందో అలాగే యేసుక్రీస్తు ప్రభువులో నుండి బయటకు వచ్చేది ఒక్కటే సంఘం. ఎనీథింగ్ దట్ డజంట్ కమ్ అవుట్ ఆఫ్ జీసస్ ఈజ్ నాట్ ద చర్చ్. యేసుక్రీస్తు ప్రభువులో నుండి బయటికి ఏది రాదో అది సంఘమే కాదు. మరి అదేంటి? ఏదైనా తోటలో ఉన్న జంతువులు. అర్థమైంది అనుకుంటా. లోకంలో ఉన్న సంఘాలన్నీ ఏంటి? ఏదైనా తోటలో ఉన్న జంతువులు. ఏదైనా తోట లోకానికి పోలిక. ఏదైనా తోటలో ఇద్దరే వ్యక్తులు ఉన్నారు, ఇద్దరే మనుషులు ఉన్నారు. ఓ వ్యక్తి పేరు, పురుషుని పేరు ఆదాము, స్త్రీ పేరు అవ్వ. కనుక ప్రపంచంలో ఇద్దరే దేవుడు చూస్తున్నాడు. ఒకళ్ళెవరు? యేసుక్రీస్తు ప్రభు. రెండవది ఎవరు? దేవుని సంఘము. ఇక్కడ మనం గమనించాల, అవ్వ ఆదాముకి ఏమవుతుంది అంటే, బహుశా మీరు అంటారేమో ఇది ఒక కొత్త ప్రశ్న అండి అని. సాటి అయిన సహాయము అనే పదం బైబిల్లో వాడబడింది. సంఘము దేవుడికి సాటి అయిన సహాయం. అందుకని పురుషుని ఏమంటారు? మ్యాన్ అంటారు. స్త్రీని ఏమంటారు? ఉమన్. WO ప్లస్ మ్యాన్. WO అనేది మాత్రమే ప్రిఫిక్స్ యాడ్ చేశారు. మిగతాదంతా మ్యాన్ ఎట్లా యాజ్ ఇట్ ఈజ్ ఉందన్నమాట. కనుక స్త్రీ అంటే ఏమి? పురుషుడు ప్లస్ సంథింగ్. అర్థమైంది అనుకుంటా. WO అంటే అర్థం ఏంటి? కో అని అర్థం. కో మ్యాన్ ఈజ్ కాల్డ్ ఉమెన్. అర్థమైందా? కో మ్యాన్ అంటే మనుషునికి సహాయపడేవారు. మనుషునికి సహాయపడే స్త్రీని ఏమంటారు? పురుషుడు అంటారు. దాన్నే సంఘము అంటారు. ఇంకో విధానంలో చెప్తా, పురుషుని ఇంకేమంటారు? మేల్ అంటారు. MALE ఇంగ్లీష్లో. తెలుగులో స్త్రీని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫీమేల్. ఏం తేడా ఉంది మేల్కి ఫీమేల్కి? FE తేడా ఉంది అంతే. ఇక్కడ ప్రిఫిక్స్ యాడ్ అయింది, అక్కడ ప్రిఫిక్స్ యాడ్ అయింది. అక్కడ WO అనే ప్రిఫిక్స్ యాడ్ అయింది. ఇక్కడ ఫీమేల్ అంటే FE ప్లస్ MALE. అంటే మేల్ అనేది అలాగే ఉంది, పురుషుడు అనేది అలాగే ఉన్నాడు. ఏం యాడ్ అయింది? FE మాత్రం యాడ్ అయింది. FE అంటే అర్థం ఏంటి? అగైన్ కో, CO అని అర్థం. అంటే కో మేల్. కో మేల్ ఈజ్ నథింగ్ బట్ మేల్. అంటే ఇప్పుడు చెప్పండి, మేల్లో నుండి ఫీమేల్ వచ్చింది, మ్యాన్లో నుండి ఉమెన్ వచ్చింది. అంటే ఈ స్త్రీలో పురుషుడు ఉన్నాడా లేడా? ఈ అవ్వలో ఆదాము ఉన్నాడా లేడా? ఉన్నాడు. అలాగనే మనం యేసుక్రీస్తు ప్రభువులో రక్షించబడిన కారణం చేత యేసుక్రీస్తు ప్రభువుని బట్టి ఇప్పుడు మనలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. అందుకే మనం ఇప్పుడు ఏంటి? క్రిస్టియన్స్. క్రైస్ట్ ఇన్. క్రీస్తు లోపట ఉన్నాడు. దీన్ని మనం అర్థం చేసుకోవటానికి రెండు విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఉదాహరణకి FSC పత్రిక ఉంది. FSC పత్రిక యొక్క సారాంశం ఏంటి? బిలీవర్స్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు విశ్వాసులు. ఫిలిప్పీ పత్రిక ఉంది, మన్నించండి, కొలస్సీ పత్రిక ఉంది. కొలస్సీ పత్రిక సారాంశం ఏంటి? క్రైస్ట్ ఇన్ బిలీవర్స్. విశ్వాసులలో క్రీస్తు. వింటున్నారా? నిద్ర వస్తుందా? ఇప్పుడు చెప్పేది కొద్దిగా డ్రైగా ఉంటుంది. క్రీస్తులో విశ్వాసులు FSC పత్రిక. ఇది ఎవరికి పోలిక?
ఆదాములో అవ్వ. ఎముకను బయటికి తీయక మునుపు అవ్వ ఎక్కడుంది? ఎముక ఎక్కడుంది? ఆదాములో ఉంది. యేసు ప్రభు రక్తము ద్వారా మనం కడగబడినప్పుడు మనం ఎక్కడున్నాము? క్రీస్తులోనే ఉన్నాం. ఇంకో మాటలో చెప్పాలంటే యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడిన తర్వాత కూడా మనం ఎక్కడున్నాము? క్రీస్తులోనే ఉన్నాం. అందుకే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో చోజన్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. లవ్డ్ us ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ప్రేమించినాడు. సీల్డ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ముద్రించినాడు. గ్యాదర్డ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో సమకూర్చినాడు. కనుక క్రీస్తులో 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 ఆదాములో అవ్వ, ఆదాములో అవ్వ, ఆదాములో అవ్వ ఏంటి? ఎఫెసీ పత్రిక. ఇప్పుడు నెక్స్ట్ దానికి ఆపోజిట్ ఏంటి? క్రైస్ట్ ఇన్ బిలీవర్స్, విశ్వాసులలో క్రీస్తు. కొలస్సీ పత్రిక. అందుకే ఇక్కడ రాయబడింది క్రైస్ట్ ఇన్ యూ ఈజ్ హోప్ ఆఫ్ గ్లోరీ. మీలో ఉన్న క్రీస్తు మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు. అంటే ఇప్పుడు సంఘము అంటే రెండు కలుపుకోవాలా. ఏం కలుపుకోవాలా? బిలీవర్స్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ఉన్న విశ్వాసులు అంటే ఎఫెసీ పత్రిక అంటే ఆదాము, ప్లస్ క్రైస్ట్ ఇన్ బిలీవర్స్, విశ్వాసులలో ఉన్న క్రీస్తు అంటే అవ్వ అంటే కొలస్సీ పత్రిక. ఇప్పుడు ఈ రెండు భాగాలు మనం అర్థం చేసుకుంటే తప్ప దేవుని యొక్క సంఘానికి వచ్చిన పరిపూర్ణమైన గ్రహింపుల్లోనికి మనం తీసుకురాబడలేం. కనుక మనం ఏం చేసినా ఎక్కడి నుండి చేయాలా? ఆ రెండవ ఆదాము, కడపటి ఆదాము, యేసుక్రీస్తు ప్రభువులో నుండే మనం చేయాలా. వీఆర్ నాట్ ఇండిపెండెంట్, వీఆర్ డిపెండెంట్, వీఆర్ టేకన్ అవుట్. మనము బయటికి తీసుకురాబడ్డాం, కాల్డ్ అవుట్, రిమూవ్డ్ అవుట్. ఆ ఆదాములో నుండి, యేసు ప్రభు యొక్క శిలువలో నుండి మనం బయటికి తీసుకురాబడ్డాం. కనుక ఈ సంఘం, అంత్యొకయ సంఘం ఎలాంటిదంటే జీవము కలిగిన సంఘం. బయటకు వచ్చిన తర్వాత అవ్వేమైంది? జీవం వచ్చిందా? జీవం లేకుండా అయిపోయిందా? దేవుడు ఆ ఆదాములో నుండి ఎముకను బయటికి తీసుకుని వచ్చిన తర్వాత ఎముక దిష్టిబొమ్మ ఇలాగ నిలబడిందా? అవ్వ దిష్టిబొమ్మ కాదు. అవ్వను చూసిన వెంటనే ఆదాము ముగ్ధుడైపోయినాడు. ఎముకలలోని ఎముక, మాంసంలోని మాంసమా, నరుల్లో నుండి తీయబడిన నారీ. కవిత్వం తనకు తెలియకుండానే వచ్చింది. ఎవరు చెప్పారు ఇలాగ స్త్రీని గురించి కవిత్వం చెప్పాలని? ఇప్పుడంటే చాలా మంది చెప్పారు అనుకో, శ్రీ ఆరుద్ర, సినారే, వీళ్ళంతా. అప్పుడు ఎవరు చెప్పారు ఆదాముకి ఇలా కవిత్వం మలకలయ్యా, అప్పుడు ఆ స్త్రీ తొందరగా లొంగిపోద్దని ఎవరు చెప్పారు? ఉద్దేశం ఏంటంటే ఆదాములో తన సాటైన సహాయం మీద ఉన్న ప్రేమ పొర్లుకొని వచ్చిన కారణం చేత ఆమెను ఆదాము ప్రేమించటానికి ఇష్టపడి. ఇది నన్ను దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు? మనం ఆయనలో నుండి తీయబడ్డాం కనుక దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే యోహాను పత్రికలో చెప్పబడింది, మొదటి పత్రికలోన, we love him because he first loved us. మనము మొదట ఆయనను ప్రేమించితమని కాదు, ఆయన్నే మొదట మనలను ప్రేమించెను. ఆదామును చూచి అవ్వ పాట పాడిందా? అవ్వను చూచి ఆదాము పాట పాడా? నాకు తెలిసి అవ్వ ఆదామును చూసి పాట పాడినట్లు బైబిల్లో లేదు. నా ప్రియుడా, సుందరుడా, అతి కాంక్షణీయుడా, అతి మనోహరుడా, ఎక్కడున్నావయ్యా, నీ కొరికే నేను వచ్చాను అనిందా? ఆ మాట బైబిల్లో లేదు. కానీ ఆదాము మాత్రం అవ్వను చూసి పాట పాడినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటిది? ఆదామే అవ్వను మొదట ప్రేమించినాడు, దేవుడే సంఘాన్ని మొదట ప్రేమించినాడు. ఈ ప్రేమ సదాకాలం ఉండటానికి దేవుడు సిద్ధపరుస్తూ వచ్చినాడు. అయితే సాతాను ఏం చేశాడంటే, ఈ సజీవమైన సంఘము ఎలాగైనా దేవుని కొరకై అవ్వగా ఉండకూడదు, సజీవంగా ఉండకూడదు, ఇట్ మస్ట్ డై, అది చనిపోవాలా. ఎలాగ చనిపోవాలా? అక్కడి నుండి నేను బయటికి తీసేయలేను, అవ్వను నేను బయటికి తీసేయలేను. కానీ అవ్వ ఎలాగైనా ఆదాం విషయంలో దేవునికి వీరు చనిపోయిన వారిగా ఉండాలా. అందుకే సాతాను సర్పం రూపంలో వచ్చినాడు, అవ్వ దగ్గరికి వచ్చినాడు, అవ్వను మోసం చేశాడు, అవ్వ పండు తినింది, ఇద్దరు కలిసి తిన్నారు, ఇద్దరు తోటలో నుండి బయటికి త్రోసివేయబడ్డారు. వారు శపించబడిన వారైనట్లు దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఇప్పుడేమైంది? సర్పము శపించబడింది, వీరు జీవిస్తున్న నేల కూడా శపించబడింది. అక్షరానుసారంగా దేవుడు ఆదాము అవ్వను శపించకపోయినా వీరు జీవించే భూమి శపించబడింది. ఎలాగని శపించబడింది చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం
17వ వచనం చివరి భాగం, 17 చివరి భాగం. గనక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఈ శాపం అనేది భూమి మీదకి వచ్చింది. సాతాను ఏం చేస్తున్నాడు? ఏం చేయాలని దేవుడు కోరాడు? 15వ వచనం. మరియు నీకును స్త్రీ సంతానమునకును 14. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. సాతాను ఆహారం ఏంటి? మన్ను. సర్పం యొక్క ఆహారం ఏంటి? మన్ను. మన్ను ఏమైంది? ఇప్పుడు శపించబడింది. కనుక సాతాను ఏం తింటున్నాడు? శపించబడింది తింటున్నాడు. శపించబడిన దాన్ని తింటున్నాడు. మనిషి ఎవరు మరి? ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు. ఏలైనగా నేల నుండి నీవు తీయబడితే కనుక నీవు మన్నే. మనుషుడు ఎవరు? మన్నే. ఇప్పుడు సాతాను ఎవరిని తింటున్నాడు? మన్నను తింటున్నాడు. అంటే మనుషులను తింటున్నాడు. ఎవరిని తింటున్నాడు? సంఘమును తింటున్నాడు. బండ మీద సర్పము జాడ. ఆగురు సామెతలు 30లో రాస్తున్న మాట బహుశా దీన్ని ఆధారం చేసుకుని రాశాడంటే తప్పు కాదేమో. కానీ సాధారణ ఇప్పుడు ఏం చేస్తున్నాడని ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. ఏమని? ఎవరిని తినాలా, ఎవరిని తినాలా, ఎవరిని తినాలా అని వస్తున్నాడు. సాధారణ 2 విషయాలుగా చేస్తాడు. మొదటిది ఏంటంటే తినేవాడు, రెండవది ఏంటంటే మృంగేవాడు. తింటే మేళ, మృంగితే మేళ. అందుకే మీరు గమనించినారు లేదా, సర్పం ఏం చేస్తుందంటే మృంగుతుందా తింటుందా? పాము కప్పలు చూసింది అనుకో, మింగుతుందా తింటుందా? మృంగేస్తుంది. ఒకసారి మృంగేస్తే ఇంక యూ హ్యావ్ నో హోప్. హోప్లెస్లీ గెటింగ్ డౌన్ ఇన్ టు ద బెల్లీ. నిరీక్షణకు ఆధారం లేకుండా ఇంక కడుపులోకి అలాగే పోతావు. అందుకనే సర్పము తినాలంటే ఏం చేయాలి? ఒకటొకటి తినాలి. అంటే లేట్ అయిపోద్ది. ఇప్పుడు చేయి తినాలనుకో, చేయి తినాలని సాధారణ ప్రయత్నం చేసేటప్పుడు మనం ఆ చేయి వదిలించుకొని బయటికి రావడానికి అవకాశం ఉంది. మిగతా బతకొచ్చు కదా, ఒక చేతితో ఒక కాలుతో. ఇంకొక కాలు పట్టుకుని దానికి ఆ కాలు సాధారణత లాగేస్తే మిగతా కాలుతో మనం బతకడానికి అవకాశం ఉంది కదా. అందుకే సాధారణ ఏం చేస్తున్నాడంటే మనం ఎలాగైనా తప్పించుకుంటామని ఒక్కసారిగా మృంగేస్తారు. మృంగేసేదంటే ఏంటి? ఒకేసారి పెట్టుకోవడం. సాతానుకు దొరికితే చాలు మనల్ని ఒకేసారి పెట్టుకుంటున్నాడు. అందుకనే ఈ సర్పము ఆదికాండంలో నుండి ఆరంభించబడింది. ఇంకా ఆ తర్వాత లూకాసు వార్త కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఈ సర్పం ఏమైంది? లూకాసు వార్త 10వ అధ్యాయం మన్నించండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 9వ వచనం. లూకా 10:19. ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటక్కును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఇప్పుడు పాము ఏమైపోయింది? తేళ్లు కూడా వచ్చేసినాయి పాముతో పాటు. కనుక ఈ దినాల్లో సంఘములు ఏమున్నాయి? పాములు ఉన్నాయి, తేళ్లు ఉన్నాయి. తేళ్లు ఏం చేస్తాయి? కుట్టుతాయి. పాములు ఏం చేస్తాయి? మృంగుతాయి. కనుక కుట్టేవాళ్ళు ఉన్నారు, మృంగేవాళ్ళు ఉన్నారు. ఈ రెండిట్లో నుండి ఎట్లా బయటపడాలి మరి? ఇవి ఎప్పుడు ఉంటాయి? తేళ్లు పాములు సీజనల్గా ఉంటాయా, సంవత్సరం అంతా ఉంటాయా? ఎప్పుడు ఉండనే ఉంటాయి. ఏ సీజన్లోనైనా ఉంటాయి. అయితే కొన్ని సీజన్లోనే ఎక్కువ వస్తాయేమో, కొన్ని సీజన్లో తక్కువ వస్తాయేమో, కానీ సీజన్ అంతా ఇవి ఉండనే ఉన్నాయి. వీటికి ఎవరు ఆహారం అయ్యారు? దేవుని సంఘమైన మన్ను ఆహారమైంది, అవ్వ ఆహారమైంది, మానవుడు ఆహారమయ్యాడు. అందుకే మానవుడు జీవము కలిగిన వాడుగా ఉండకుండా, జీవము కలిగిన సంఘముగా ఉండకుండా, ఈ సంఘం మృతితుల్యమైనదిగా చేయాలని సాధారణ చేశాడు. అందుకే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయము సంఘాల గురించి యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతూ, యూ థింక్ దట్ యు ఆర్ లివింగ్ బట్ యు ఆర్ డెడ్. నీవు జీవించున్నానని అనుకుంటున్నావు, కానీ నీవు మృతుడవే. సాతాను మనల్ని మృంగేశాడు. ఈ పాము దేని జ్ఞాపకం చేస్తుంది? సాతానుని జ్ఞాపకం చేస్తుంది. ఈ తేళ్లు మనకి దేని జ్ఞాపకం చేస్తున్నాయి? వాయుమండల సంబంధైన అధిపతులను మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. వీళ్ళిద్దరితో ఎప్పుడు మనకు పోరాటం ఉంది. కనుక మందిరంలో మనం ఎవరితో పోరాడుతున్నాం? పాములతో పోట్లాడుతున్నాం, తేళ్లతో పోట్లాడుతున్నాం. కనుక పాములతో తేళ్లతో యుద్ధం చేస్తూనే ఉన్నాం. అందుకనే కొన్నిసార్లు ఎలాగొస్తుంది? చాలా కుయుక్తిగా వస్తుంది. దేన్ని తేలినైనా గుర్తుపట్టచ్చేమో, కానీ పామును గుర్తుపట్టడము అంత తేలిక కాదు. అంత్యోదయ సంఘం ఎలాంటిదంటే ఈ రెండిటితో పోట్లాడి ప్రభు కొరకై జీవము కలిగిన సంఘము ఉన్నట్లు మనం గమనిస్తున్నాం. ఇట్స్ ఎ లివింగ్ చర్చ్. ఇది జీవము కలిగిన సంఘము. రెండవది అంత్యోదయ సంఘానికి ఉన్న లక్షణం ఏంటి? అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 24వ వచనం.
11:24. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. ఇట్స్ ఎ లవింగ్ చర్చ్, ప్రేమగల సంఘము. ఎందుకు ప్రేమ కలిగిన సంఘము? బర్నబాస్ ఎక్కడ వాడు? యెరూషలేము సంఘస్థుడు. ఎక్కడికి వచ్చినాడు? అంత్యోకయకి వచ్చాడు. ఎందుకు వచ్చినాడు? యెరూషలేములో ఉన్న అపోస్తలులు లేదా శిష్యులు బర్నబాసుని అంత్యోకయకి వెళ్ళి సహాయం చేయడానికి పంపించినారు. పంపించిన వెంటనే అంగీకరించినారా, తృణీకరించినారా? బర్నబాస్, నువ్వేడేంటయ్యా, నీ సంగతి నువ్వు చూసుకో, నీ సంఘంలో నువ్వు చూసుకో, నీ ఏరియాలో నువ్వు చూసుకో, మా ఏరియాలో ఎందుకు వస్తావు, మా సంఘంలోకి ఎందుకు వస్తావు, మా ప్రాంతానికి ఎందుకు వస్తావు అని అన్నారా? మనమైతే ఏమంటాం? ఇలాంటి విభజనలన్నీ తెస్తావు, అసలు నీ ఊరేది అని, నీ ప్రాంతం ఏది అని, నువ్వు ఎక్కడి నుండి వచ్చావా అని, అసలు నువ్వు ఇక్కడ లోకల్ కాదే. There is no local and non-local. Everybody in the house of God is non-local. Who said that you are local? ఎవరు నువ్వు స్థానికుడని చెప్పారు? నువ్వు స్థానికేతరుడివే. బైబిల్ ఏం రాయబడింది? ప్రతి విశ్వాసి పరదేశీ యాత్రికుడైనాడు. పరదేశీ యాత్రికుడైన తర్వాత ఏంటి? నాన్-లోకల్. నేను ఇక్కడే పుట్టానండి, ఇక్కడే పెరిగానండి, ఇక్కడే వచ్చానండి, ఇక్కడే పుట్టినా, ఇక్కడే పెరిగినా, ఇక్కడే రక్షించబడినా, ఇక్కడే బాప్తిసం తీసుకున్నా, ఇక్కడే పెళ్లి చేసుకున్నా, ఇక్కడే బిడ్డలను కన్నా, ఇక్కడే మందిరానికి వచ్చినా, ఇక్కడే సమాజం ఉన్నా సరే, యు ఆర్ నాన్ లోకల్. దెర్ ఈస్ నోబడీ లోకల్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఎక్సెప్ట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు తప్ప దేవుని యొక్క మందిరావరణంలో స్థానికుడు అనేవారంతా లేరు. కనుక దేవుని సంఘం దేవుడిది. హి హాజ్ ఎవరీ రైట్ టు సెండ్ ఎనీబడీ ఇంటు దట్ చర్చ్. ఆ సంఘానికి ఎవరినైనా పంపించడానికి దేవుడికి అధికారం ఉంది. ఆ అధికారాన్ని అంత్యోకయ వారు అంగీకరించినారు. ఓ బర్నబాస్, నువ్వు యెరూషలేము వాడివి, నువ్వు ఇక్కడ రావద్దు. నువ్వు వస్తే మా పొజిషన్ పోతుందండి, నువ్వు వస్తే మాకు బోధ పోతుంది, నువ్వు వస్తే మాకు పాటలు పోతాయి, నువ్వు వస్తే మా సండే క్లాస్ పోతుంది, నువ్వు వస్తే మాకు పోతుంది, కనుక నువ్వు రావద్దు. ఈ దినాల్లో ఎన్ని సంఘాలు లేవు ఇలాంటివి? ఎంతమంది ఇక్కడ అలాంటి వాళ్ళు కూర్చోలేరు? వాళ్ళొద్దు, మేమే చూసుకుంటాం. ఏం చూసుకుంటావు నువ్వు? నీకు సామర్థ్యం ఉంటే దేవుడు ఇంకో బర్నబాసుని ఎందుకు పంపిస్తాడు? అంత్యోకయ నీకు సామర్థ్యం లేదు కనుక దేవుడు బర్నబాసుని పంపించినాడు. బర్నబాసు ఎలాంటి వాడు? పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకున్న సత్పురుషుడు. ఈ 3 శ్రేష్టమైన లక్షణాలు బర్నబాసుని గురించి రాయబడ్డాయి. ఏ చర్చ్ షుడ్ బి లవింగ్, ప్రేమ కలిగిన సంఘంగా ఉండాలి. వేర్ దెర్ ఇస్ నో లవ్ దెర్ ఇస్ నో లార్డ్ అట్ ఆల్. ఎక్కడ ప్రేమ లేదు అక్కడ ప్రభువు లేడు అంటే తప్ప మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాల్లో ప్రేమ ఉందా? మనకు ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి పడదు. వాళ్ళ మందిరంకి వస్తే మనం రాము, వాళ్ళు నిలబడితే మనము వాక్యం వినము, వాళ్ళు భోజనం చేస్తుంటే మనము వాక్యం వినడానికి ఇష్టపడము, వాళ్ళు వంట చేస్తే మనము వంట తిన్నాము. ఇంకా మనం విశ్వాసులండి, మనం సంఘంలో ఉన్నామండి, దేవుడు మనల్ని కడతాడండి, మనం పరలోక రాజ్యానికి వెళ్తామండి, మనం దేవునితో పాటు ఉంటామండి. పరలోక రాజ్యంలో ఇలాంటిదంతా ఏమి లేదు. లోకల్ వాళ్ళంతా ఇక్కడికి రండి, గోదావరి వాళ్ళంతా ఇక్కడికి రండి, ఆంధ్ర వాళ్ళంతా ఇక్కడికి రండి, రాయలసీమ వాళ్ళంతా ఇక్కడికి రండి, సర్కార్ అంతా ఇక్కడికి రండి, ట్రైబల్స్ అంతా ఇక్కడికి రండి, ఆంధ్ర వాళ్ళంతా ఇక్కడికి రండి, భారతదేశాలంతా ఇక్కడికి రండి, చైనా వాళ్ళంతా ఇక్కడికి రండి, అమెరికా అంతా ఇక్కడికి రండి. పరలోకంలో ఈ 5 ఖండాలు 6 ఖండాలు లేవు. ఇట్ ఈస్ ఓన్లీ వన్ సిటీ, వన్ పీపుల్, వన్ గాడ్, వన్ చర్చ్, వన్ బాడీ, వన్ ప్లేస్. ఒకే స్థలం, ఒకే సంఘం, ఒకే శరీరం, ఒకే పట్టణం, ఒకే దేవుని నివాస స్థలం. ఎందుకు ఈ ప్రేమ లేకుండా విభజన? ఎందుకు ప్రేమ లేకుండా దేవుని యొక్క సంఘములు అంగీకరించడానికి ఇష్టపడవు? దేవుడు బర్నబాసు లాంటి వాడిని ముందుకు తీసుకుని వస్తే చేతులు కట్టుకుని yes Lord I accept thy sovereign will అని అంటే ఎంత బాగుంటుంది. ఆ బర్నబాసు ద్వారా పౌలు వస్తాడని అంత్యోకయ వారు ఊహించినారా? బర్నబాసు ఒక్కడే వచ్చినట్లు బహుశా మనకు వాక్యంలో ఉన్న బర్నబాసు ద్వారా దేవుడు అపోస్తలుడైన పౌలును కూడా అంత్యోకయ సంఘంలో తీసుకుని వచ్చి ఆ తర్వాత దేవుని యొక్క సంఘాలు ఏర్పాటు చేయబడటానికి దాదాపు 35 సంవత్సరాలు మధ్యదూర సముద్రం అంతా ఘోషించే భీకరమైన సింహము వారి సంఘంలో నుండి బయటికి వెళుతుందని అంత్యోకయ వారు ఊహించలేదు. ప్రేమ మహోత్తరమైన కార్యాన్ని జరిగిస్తుంది. ఇది మనము ఎలాగున్నాం? ప్రేమ కలిగి ఉన్నామా, ప్రేమ లేకుండా ఉన్నామా? మనకు అన్ని తలాంతులు ఉన్నాయి, కానీ ప్రేమ లేకపోతే ఏం లాభం? ఎక్కడ తలాంతులు ఉన్నాయి అక్కడ ఖచ్చితంగా ప్రేమ అనే మాట అపోస్తలుడైన పౌలు రాస్తూ వచ్చినాడు. అందుకని కొరింథీయులకు రాసిన 13వ పత్రిక 13వ అధ్యాయంలో మనం అక్కడ ప్రేమల గురించి చదువుకున్నప్పుడు 12వ అధ్యాయంలో ఏం రాశాడు? తలాంతుల గురించి రాశాడు. 13వ అధ్యాయంలో ఏం రాశాడు? పరిచర్యను గురించి రాశాడు. కనుక తలాంతులు ప్రేమ 2 కలిసి ఉండాలి. ప్రేమ లేని తలాంతులు వ్యర్థమే. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? నేను దేవదూతల భాషలతో మాట్లాడినను ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడనే. మనుష్య భాషలన్నింటిలో నేను మాట్లాడను, ప్రేమ లేకపోతే వ్యర్థుడనే. మనుష్య భాషలు ఎన్నున్నాయి? నాకు తెలిసి బైబిల్నే దాదాపు 2000 భాషల్లో తర్జుమా చేశారంట.
చాలండి, అంతదాకా ఆలోచిస్తాం. 2000 భాషలు మనుషుడు మాట్లాడే ఉన్నాయని అనుకుందాం. 2000 భాషల్లో మనకెన్ని భాషలు వచ్చు? మీకెన్ని భాషలు వచ్చు? నాకు ఒక్కటి కూడా రాదు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, తమిళం రాదు, మలయాళం రాదు, కన్నడ రాదు, హిందీ రాదు. బహుశా మీకు తెలుగు వచ్చు అనుకుంటా, ఇంగ్లీష్ వచ్చు అనుకుంటా, కన్నడ వచ్చు అనుకుంటా, మలయాళం వచ్చు అనుకుంటా. బహుశా సౌత్ ఇండియన్స్ అంటే బాగా తెలిసింటే మహా అంటే 6 భాషలు వచ్చు, 5 భాషలు వచ్చు. ఇంకా మిగతా 1994, 95 భాషల సంగతి ఏంటి? ఈ 6 భాషలు మాట్లాడితేనే నాకు ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, కన్నడ వచ్చు, మలయాళం వచ్చు, హిందీ వచ్చు, తురుకు వచ్చు, అన్ని వచ్చు అని నిలుగుతుంటే ప్రేమ లేకపోతే అవన్నీ వ్యర్థుడు అని పౌలు చెప్తే, ఈ మనుష్య భాషలు మాట్లాడితేనే వ్యర్థుడు అంటే ఇంకా దేవదూతుల భాషలు అంట. అదేంటి భాషలు మరి తెలియదు, అవెన్ని భాషలు ఉన్నాయో తెలియదు. ఈ 2 భాషలతో మాట్లాడే సామర్థ్యం కలిగిన వాడైనప్పటికీ నీ ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడనే. పౌలు అపోస్తులుడే వ్యర్థుడంటే మన సంగతి ఏంటి? 3వ ఆకాశానికి ఎక్కిపోయి ఉచ్చరింప శక్యము కాని మహాకార్యములను చూచి విన్న అపోస్తలుడైన పౌలే ప్రేమ కలిగిన వాడుగా ఉండాలని కోరితే మన సంగతి ఏంటి? దమస్కు పట్టణాన దేవుని యొక్క వెలుగును చూసిన పౌలే ప్రేమ కలిగిన వాడిని ప్రేమ లేకపోతే వ్యర్థుడంటే మన సంగతి ఏంటి? 35 సంవత్సరాల మధ్యధర సముద్రం అంతట్లో ఘోషించి దేవుని కొరకు బలమైన సంఘాలు స్థాపించిన పౌలు అపోస్తలుడే ప్రేమ లేకపోతే వ్యర్థుడంటే మన సంగతి ఏంటి? దాదాపు 7 సంఘాలకు దేవుని యొక్క పత్రికలు రాయడానికి 14 పత్రికలు సిద్ధపరిచిన అపోస్తలుడైన పౌలు యొక్క జీవితమే ప్రేమ లేకపోతే వ్యర్థమైనదంటే మన సంగతి ఏంటి? రోగులు స్వస్థపరిచిన సామర్థ్యం కలిగిన పౌలుకే ప్రేమ లేకపోతే వ్యర్థుడంటే మన సంగతి ఏంటి? చనిపోయిన యవనస్తుని సజీవునిగా బయటికి లేపిన పౌలుకే ప్రేమ లేకపోతే వ్యర్థుడంటే మన సంగతి ఏంటి? అంతియోకయ యువర్ ఎ లవింగ్ చర్చ్, అంగీకరిస్తున్నాం. దేవుని నామాన్ని వచ్చిన వారిని అంగీకరిస్తున్నా. బర్నబాస్ వచ్చిన వెంటనే ఏ ఊరు బ్రదర్ మీది? ప్రైజ్లాడ్ బ్రదర్, బాగున్నారా? ప్రైజ్లాడండి, మాది ఎరుషలేం అండి. ఎరుషలేం అయితే ఎరుషలేం నుండి లెటర్ తెచ్చారా? ఇదిగో పేదరు సంతకం చేశాడు. అబ్బో పేదరు సంతకం చేశాడు, అరన్నా కూర్చోండి అన్న. మంచం ఎక్కడ, భోజనం ఎక్కడ, తర్వాత మీల్స్ ఎక్కడ, మధ్యాహ్నం మీరు సంత, రైలు ఎక్కడ, పీతలు ఎక్కడ, ఇంకన్నా తిరిగేశారేమో. అబ్బో వాళ్ళు అనుకున్నారు, అబ్బా పేతురు అన్న ఎరుషలేంలో నుండి వచ్చిన చర్చి లెటర్కు విలువ ఉందే, నాకు విలువ ఉందా? ఇద్దరికి విలువ లేదు. విలువ ఉంది ఎవరికి? దేవుడికి. ఈ దినాల్లో దేవుని నామాన ప్రజలు మన దగ్గరికి వచ్చిన మనం స్వీకరిస్తున్నామా, తృణీకరిస్తున్నామా? ఒకవేళ మీరు అనొచ్చు, బ్రదర్ ఎవరిని స్వీకరించాలండి, ఎవరిని నమ్మాలండి? ముఖ్యంగా మీ జిల్లాలో ఎవరిని నమ్మటానికి లేదు. అందరూ బ్యాగులు తగిలేసుకొని వస్తారు, అందరూ యేసుప్రభుని నమ్ముకున్నామంటారు, అందరూ స్టిక్కర్ పెట్టుకొని వస్తామంట, అందరూ భక్సింగ్ గారు మాకు పరిచయం అండి అంటారు. మా పెళ్లి చేసింది భక్సింగ్ గారేనండి, మా ఊరు వచ్చింది భక్సింగ్ గారేనంటే అందరూ పెళ్లి భక్సింగ్ గారు ఎట్లా చేస్తాడా అని, అన్ని ఊర్లు భక్సింగ్ గారు ఎట్లా తిరుగుతాడా అని, అన్ని సంఘాలకు భక్సింగ్ గారు ఎట్లా వచ్చాడా అని, అంతమందికి భక్సింగ్ గారు పేర్లు ఎట్లా పెడతాడా అని, అంతమందికి భక్సింగ్ గారు బాప్తీసాలు ఎట్లా ఇస్తాడా అని. మేము కూడా ఎబ్రోన్తో అటాచ్మెంట్ ఉందండి, అందరూ ఎబ్రోన్తో అటాచ్మెంట్ ఉందండి. భక్సింగ్ గారు మాకు తెలుసండి. మరి ప్రభు సంగతి ఏంటి? దేవుని వాక్యములో మనం గమనిస్తే సంఘము ప్రేమ కలిగినంత కాలము అది తెల్లకు జీవాన్ని అనుగ్రహిస్తుంది. ఈ ప్రేమ మనం చేసుకునేది కాదు, బైబిల్లో రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు రోమపత్రిక 5:5 ఉంది. దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఎఫెసీ పత్రికలో చెప్పబడింది. ఈ దైవ ప్రేమను మనం కాపాడుకోవాలా. మనం ఏం చేయాలా? కాపాడుకోవాలంటే మనం ఏం చేస్తున్నాం? పాడు చేస్తున్నాం. ఎక్కడ కాపాడుకోండి అని రాశారు, అక్కడ అర్థం ఏంటి? మనం కాపాడుకోవట్లేదు అని అర్థం. కాపాడుకోకుండా ఇంకేం చేస్తుంటాం? పాడు చేస్తాం, నాశనం చేస్తాం, ఇంకా దాన్ని ఏమో దుర్వినియోగం చేస్తూ ఉంటాం. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయత్నం చేయడి అంటే మనం ఏం చేస్తాం? ప్రగ కలిగి ఉండటానికి ఎట్లా ప్రయత్నం చేయాలా అని ఆలోచిస్తుంటాం. బైబిల్కి మనకంత విరుద్ధమైన జీవితం కదా, పరలోక రాజ్యానికి మనకంత విరుద్ధమే కదా, దేవుడికి మనకంత విరుద్ధమే కదా, పరిశుద్ధాత్మకు మనకంత విరుద్ధమే కదా. ఇంకా మనం పరలోక రాజ్యానికి వెళతామంటారా అండి? లోకం ప్రేమ కొరకు పరితపిస్తుంది. లోకంలో ఓ అవిశ్వాసి, ఓ క్రైస్తవేతడు, క్రీస్తుని ఎరిగిన వాడు అంతా చూచాడు. నన్ను ప్రేమించేవారు ఎక్కడ? నా విషయమే పట్టించుకునేవారు ఎక్కడ? నా విషయమే జాలి చూపించేవారు ఎక్కడ? లోకంలోకి అంతా వెతికాడు, లోకంలో ఎవ్వరు ప్రేమించేవారు లేకపోయారు. లోకాన్ని విడిచిపెట్టాడు. ఆ తర్వాత అనుకున్నాడు, ఈ లోకంలో దేవుని సంఘం ఉందంట, అది ప్రేమించే సంఘం అంట, అందుకే నేను అక్కడికి వెళితే బహుశా నన్ను ఎవరైనా ప్రేమిస్తారేమో అనుకొని లోకంలో ఉన్న దేవుని సంఘములోనికి అడుగుపెట్టాడు. అడుగుపెట్టి కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి సంఘంలో నుండి వెళ్ళిపోతున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి అడిగితే, ఎందుకయ్యా దేవుని సంఘంలో నుండి వెళ్ళిపోతున్నావు? బహుశా ఆయన ఇలాగ చెప్పొచ్చు సంఘాన్ని గురించి విషాదకరమైన వార్త. లోకంలో దైవ ప్రేమ లేకుండా ప్రేమించబడటానికి నేను అనర్హుడిని అనుకొని ఇక్కడ దేవుని యొక్క ప్రేమ ఉందేమో, నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడని ప్రజల ద్వారా గుర్తించడానికి అవకాశం ఉందేమో నేను ఇక్కడికి వచ్చాను.
కానీ తీరా ఇన్నేళ్లుగా ఉన్న తర్వాత నాకు అర్థమైన సంగతి ఏంటంటే, లోకములో కంటే ఇక్కడున్న దేవుని సమాజం ఇంకా పాడైపోయే పగతో నింపబడింది గనక, ఇక్కడుంటే ఇంకా పగలోనికి నేను దిగజారిపోతున్నానేమో అని ప్రేమ లేని పగ కలిగిన ఈ సంఘంలో నుండి నేను బయటికి వెళుతున్నా. వాట్ ఎ ట్రాజడీ! ఎంత విషాదం! అంతకంటే విషాదకరమైన సంగతి ఇంకేం కావాలా? మానవుడు ప్రేమ కొరికే పరితపిస్తున్నప్పుడు దేవుని యొక్క సంఘంలో ప్రేమ ధ్వజముగా లేకపోతే ఏం లాభం? యేసు ప్రభు యోహాను సువార్త 13:35 అన్నాడు, ఏమన్నాడు? మీరొకరినొకరు ప్రేమించుట వలన, మీరొకరినొకరు ప్రేమించుకున్నట వలన నా శిష్యులని లోకమునకు తెలియపరచబడను, నా శిష్యులని అనబడుదురు అని యేసు ప్రభు చెప్పాడు. కానీ మీరు ఒకరినొకరు లవ్ ఫీస్ట్ ఇచ్చుకోవడం వల్ల నా శిష్యులు, మీరు ఇలా ప్రత్యేకమైన కూడికలకు చేరవచ్చడం వల్ల నా శిష్యులను ఇతరులు తెలుసుకుంటారు, మీరు ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడం వల్ల నా శిష్యులను తెలుసుకుంటారు, మీరు ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్ల నా శిష్యులను తెలుసుకుంటారు, మీరు రమ్యమైన బిల్డింగ్లో చేరవచ్చడం వల్ల నా శిష్యులను తెలుసుకుంటారు, మీరు బయటికి వెళ్ళడం వల్ల నా శిష్యులను తెలుసుకుంటారు అని యేసు ప్రభు చెప్పలేదు. అంటే అవి కాదు, అవి కూడా అవసరమే. ప్రాముఖ్యమైనది ఏంటి? మీరు ఇలా ప్రత్యేకమైన కూడికలకు చేరవచ్చడం వల్ల నా శిష్యులను ఇతరులు తెలుసుకుంటారు, మీరు ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడం వల్ల నా శిష్యులను తెలుసుకుంటారు, మీరు ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్ల నా శిష్యులను తెలుసుకుంటారు, మీరు రమ్యమైన బిల్డింగ్ లో చేరవచ్చడం వల్ల నా శిష్యులను తెలుసుకుంటారు, మీరు బయటికి వెళ్ళడం వల్ల నా శిష్యులను తెలుసుకుంటారు అని యేసు ప్రభు చెప్పలేదు. అంటే అవి అవసరం లేదని కాదు, అవి కూడా అవసరమే. ప్రాముఖ్యమైనది ఏంటి? మనం చేరి వచ్చినప్పుడు దేవుని ప్రేమ మనలో నుండి ప్రవహించాలని కోరుతున్నాడు. ఇట్స్ ఎ లవింగ్ చర్చ్. కుటుంబంలోనే, భార్య భర్తల మధ్యలోనే, పిల్లల మధ్యలోనే, తల్లిదండ్రుల మధ్యలోనే ప్రేమ లేకపోతే సంఘంలో ఏం ప్రేమ ఉంటుంది? ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ ఎ మినియేచర్ చర్చ్. ప్రతి కుటుంబము వచ్చిర్రు సంఘము. కనుక ఆ కుటుంబంలోనే భార్య భర్తల మధ్యనే పోట్లాట, భార్య భర్తలకే పడట్లేదు, పిల్లలకే పడట్లేదు. నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న చాలా మంది భార్యలు, చాలా మంది భర్తలు వాళ్ళొకరికొకరు మాట్లాడుకోకుండా ఇక్కడికి మాత్రం ఆటోలో దర్జాగా వచ్చి కూర్చున్నారు. ఏమి వినాలని వచ్చి కూర్చున్నారు, ఏమి చేయాలని వచ్చి కూర్చున్నారు. మేము బోధించే వర్తమానం ఇదే, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమించని వాడు దేవుని ఎరగడు. ఒకవేళ ఈ మాట చెప్పినప్పుడు మీరు అనొచ్చు, బ్రదర్ ఆయన్ని ఎట్లా ప్రేమించాలండి, ఆమెను ఎట్లా ప్రేమించమంటారు బ్రదర్? లోకంలో ఉన్న దయ్యమన్నా ప్రేమించవచ్చు కానీ, ఇంటి మీద ఉన్న గయ్యాళ్ళన్నా ప్రేమించవచ్చు కానీ, ఇంట్లో ఉన్న భార్యను ప్రేమించలేకపోతున్నానండి. ఇంట్లో ఉన్న భార్యను ప్రేమించలేకపోతే మిద్ది మీద ఉన్న గయ్యాళ్ళని ఏం ప్రేమిస్తావా అని సామెతల గ్రంథంలో ఆ మాట రాయబడింది. ఇంట్లో ఉన్న భార్యతో కాపురం చేయట కంటే మిద్ది మీద ఉన్న గయ్యాళ్ళతో కాపురం చేయట మేలని. అంటే కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు, మరి కష్టమే అలాంటి వాళ్ళని ప్రేమించడం. కానీ దేవుని వాక్యానికి మనం సామాన్యంగా విధేయత చూపిస్తే చాలా ఆశీర్వాదం వస్తుంది. లవ్ యువర్ వైఫ్స్. మీ భార్యలు ప్రేమించడం, దట్స్ ఆల్. అందంగా ఉందని ప్రేమించాలా, డబ్బులు వస్తున్నాయని ప్రేమించాలా, మంచి బ్యాక్గ్రౌండ్ అని ప్రేమించాలా, బాగా చదువుకుందని ప్రేమించాలా, మంచి ఉద్యోగం చేస్తుందని ప్రేమించాలా, రోగం లేదని ప్రేమించాలా, ఏమని ప్రేమించాలా? లవ్ విత్ నో కండిషన్. షరతు లేకుండా ప్రేమించాలి. వాడు భార్య కూడా అంటుంది, బ్రదర్ నా భర్తకి ఎలాగ విధేయత చూపించాలంటే ఆయన నాకంటే తక్కువ చదువుకున్నాడు, నాకంటే తక్కువ జీతం వస్తుంది, నాకంటే అంత విహీనంగా ఉన్నాడు, నా అంత క్యాస్ట్ కాదు, నా వల్లే తలాంతలు లేవు, నా వల్లే పాటలు రావు, నా వల్లే వాక్యం రాదు, ఏమీ లాభం లేదండి. ఆయన నేనట్టు ప్రేమించాలి. లవ్ యువర్, సబ్మిట్ యువర్ హస్బెండ్ బికాజ్ హీ ఈజ్ యువర్ హస్బెండ్. భర్త కనుక ఆయన ప్రేమించాలి. చాలాసార్లు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పెద్ద పెద్దగా మార్చబడుతుంటాయి. నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఒక దంపతులు నా దగ్గరికి వచ్చినారు. వచ్చి, బ్రదర్ మా ఇద్దరికి ఒక సమస్య ఉంది, మీరు పరిష్కారం చేయాలా అన్నారు. నేను చెప్పాను, నాకే పెళ్లి కాలేదు, నేను మీ పెళ్లి సమస్యలు ఏం తీర్చగలను. ఎవరైనా పెళ్ళి అయిన పెద్ద పెద్ద సేవకుల దగ్గరకు, బాధ్యత వహించే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు మీకు సహాయం చేస్తారన్నారు. లేదు బ్రదర్ పర్లేదు, మీరే చెప్పండి, మీ సలహాకు మేము విధేయత చూపిస్తాము అని చెప్పారు. వాళ్ళు మీ ఊరు వాళ్ళు కాదులేండి, మళ్ళీ మీ ఊరు వాళ్ళని ఆలోచించిన. ఒకే దాని మీద మేము పోట్లాడుతున్నాం బ్రదర్ అన్నారు. ఏంటి పోట్లాడుతున్నాము అంటే, బ్రదర్ని అడిగాను, ఏం బ్రదర్ మీ సమస్య అంటే, బ్రదర్ నేను నిడదవోలు నుండి చెన్నైకి వెళదామని అనుకుంటున్నాను. మంచిదే కదా, దాంట్లో ఏం తప్పు ఉంది. ఆమెను అడిగాను, అమ్మ మీ సమస్య ఏంటంటే, నా సమస్య కూడా ఏం లేదన్నా, నిడదవోలు నుండి చెన్నైకి వెళ్ళాలా, అక్కడ పని ఉంది, అదే మాస. మరి ఇద్దరిది ఒకటే కదా, ఇంకేం దీంట్లో సమస్య ఉంది అంటే, అప్పుడు బ్రదర్ అన్నాడు, బ్రదర్ నేనేం చెప్తున్నానంటే, నిడదవోలు నుండి చెన్నైకి వెళ్ళాలంటే, మద్రాసుకి వెళ్ళాలంటే విజయవాడ నుండి ఒంగోలు మీదుగా నెల్లూరు మీదుగా చెన్నైకి వెళ్ళడం దగ్గర అని చెప్తున్నాను బ్రదర్ అనేది. అమ్మ మీరేం చెప్తున్నారంటే, నేను అట్లా కాదన్నా చెప్పేది, నిడదవోలు మీద నుండి విజయవాడకి వెళ్ళి విజయవాడ నుండి హైదరాబాద్కి పోయి హైదరాబాద్ నుండి చెన్నైకి పోవడం దగ్గర అని చెప్తున్నాను అని.
అప్పుడు నేను అడిగాను, బ్రదర్ మరి దీనికి ఎందుకు పోవట్లేరంటే, చూడండి బ్రదర్, రైల్వే వాళ్ళు మ్యాప్ చూడండి, ఏది దగ్గర, నిడదవోలు నుండి చెన్నైకి హైదరాబాద్కు పోయేది దగ్గర, నేరుగా పోయేది దగ్గర. ఈ ఛార్జ్ కూడా తక్కువే, డిస్టెన్స్ తక్కువే, టైం తక్కువే, అన్ని తక్కువే, ఇదే దగ్గర అని నేను వాదిస్తున్నాను బ్రదర్. కాదు బ్రదర్, హైదరాబాద్ మీదే దగ్గర. వాళ్ళిద్దరు అక్కడ పోట్లాడుతున్నారు. అమ్మా ఇక్కడ పోట్లాడొద్దండి, ఇది డిపార్ట్మెంట్. సరే బ్రదర్ని అడిగితే, బ్రదర్ ప్రకారం ఏమి రైల్వే టైం టేబుల్ ప్రకారము, కిలోమీటర్స్ ప్రకారము, ఛార్జ్ ప్రకారము నిడదవోలు నుండి విజయవాడ మీదుగా ఒంగోలు నుండి చెన్నైకి పోవడము తక్కువ డిస్టెన్స్, తక్కువ దూరము, డబ్బులు తక్కువే, అదే సరైన మార్గం. అప్పుడు నేను ఆమెను అడిగిన, అమ్మ హైదరాబాద్ మీదుగా ఎందుకు దగ్గర అన్న. అప్పుడు ఆమె చెప్పింది, అన్న హైదరాబాద్లో మా అమ్మ నాయన ఉన్నారన్నా. ఎందుకు దగ్గర హైదరాబాదు? అమ్మ నాయన ఉన్నారు అంతే. అది చాలా సింపుల్ ప్రాబ్లం. దానికి ఇంత పోట్లాట ఎందుకు? ఆ రైల్వే టైం టేబుల్ ఏం పెట్టుకోవాలంటే అమ్మా నాయన అనేది పెట్టుకోవాలా, అత్త మామ అనేది పెట్టుకోవాలి. అప్పుడు దగ్గర అవుతుంది హైదరాబాద్ నుండి కూడా చెన్నై. కనుక అనేక సార్లు మనకి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాటిని మనం పెద్దగా మార్చి దేవుని ప్రేమను మనం కలిగి ఉండకుండా నష్టపోవటానికి అవకాశం ఉంటుంది. సాతాను వీటి ద్వారా మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. అంత్యోకయ సంఘాన్ని దేవుడు కట్టి స్థిరపరచడానికి కారణం ఏంటంటే, మొదటిది ఇట్స్ ఏ లివింగ్ చర్చ్, జీవము కలిగిన సంఘం. రెండవది ఏంటంటే ఇట్స్ ఏ లవింగ్ చర్చ్, ప్రేమ కలిగిన సంఘం, దేవుని నామాన్ని వచ్చిన వారిని ఆహ్వానించింది. మూడవది ఏంటి? 11వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 26వ వచనం మొదటి భాగం. అపోస్తుల కార్యాలు 11:26 మొదటి భాగం. వారు కలిసి యొక్క సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. వారెవరు? 25. అంతటా అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి అతని కనుగొని అంతియోకయకు తోడుకొని వచ్చెను. బర్నబాస్ ఏం చేసాడు ఇప్పుడు? సరే నేను ఇక్కడ అంత్యోకయలో ఉన్నాను, నేను ఎక్కడే ఉంటే రాయల్ చాలా బాగుంది, నాకు గౌరవము, పేరు ప్రతిష్టలు, మర్యాద, బోధ, నేనేం చెప్తే ప్రజలు వింటా ఉన్నారు. అరే బర్నబాస్ అనుకోలేదు. బర్నబాస్ ఏమనుకున్నాడు? నేను అయోగ్యుడిని ఈ స్థానంలో ఉండటానికి, ఈ గౌరవం పొందటానికి, మర్యాద పొందటానికి, వీరికి వాక్యం చెప్పడానికి. కనుక ఇంకా యోగ్యుడైన ఓ వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి దగ్గరికి నేను ఖచ్చితంగా వెళ్ళాలా అని వెళ్ళాడు. ఎవరు యోగ్యుడు? పౌలు. మనం యోగ్యుడైన వారి దగ్గరికి వెళ్ళి తీసుకొని వస్తామా, రాకుండా చేయడానికి ట్రై చేస్తామా? పౌలు లాంటి వాడు అంత్యోకయకి వస్తాడంటే మనం ఏం చేస్తాం? ఏదో ఒకటి రాకుండా చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసింటాం. వాళ్ళు ఎందుకు బ్రదర్, మాకు వస్తే వాళ్ళ స్థానం, మా స్థానం పోద్దండి. కానీ బర్నబాస్ ఎంత మంచివాడంటే, ఈ అంత్యోకయ సంఘం యొక్క ఆత్మీయతకు, వీరి ఆతిథ్యానికి, వీరి జీవితానికి తగిన వాడిని నేను కాదు. యెరూషలేములో కూడా ఎవరు తగిన వాళ్ళు లేరు. కనుక నేను ఖచ్చితంగా తార్సుకు వెళతా, అక్కడ పౌలు ఉన్నాడు, అక్కడ పౌలుని తీసుకొని వస్తా. బహుశా పౌలు దగ్గరికి వెళ్ళాడేమో. పౌలు బహుశా బర్నబాస్ కంటే అన్ని విషయాల్లో తక్కువగానే ఆరంభంలో కనిపిస్తున్నాడు. అప్పుడు పౌలుతో బర్నబాస్ పిలిచాడేమో, ఏంటండి మీరు రండి అంత్యోకయకి. అబ్బో బ్రదర్, ఈ దినాల్లో దేవుని సంఘాన్ని నమ్మేటట్లు లేదండి. అదేంటి బ్రదర్? నేను రక్షించబడిన తర్వాత దమస్కులో మార్గాన్ని వెలుగు చూసినప్పుడు నా కళ్ళు మూతలు పడినప్పుడు, ఆ తర్వాత దమస్క్ మార్గంలోకి వెళ్ళి దమస్కులోకి వెళ్ళిన తర్వాత, అన్నయ్య చేత బాప్తిసం పొందిన తర్వాత, నా కళ కనబడిన తర్వాత, నేను భోజనం చేసిన తర్వాత దమస్కులోని దేవుని సంఘానికి వెళ్ళి నన్ను సాక్ష్యం చెప్తుంటే అసలు వాళ్ళు నన్ను చేర్చుకోలేదండి. వాళ్ళు నన్ను అక్కడి నుండి పంపిస్తారండి. అందుకే నేను దమస్కులో నుండి బయటపడ్డాను. దమస్కులో నుండి బయటపడిన తర్వాత యెరూషలేం పెద్ద సంఘం కదా, ఆరంభ సంఘం కదా, వారేమైనా నన్ను చేర్చుకుంటారేమో అని యెరూషలేంకి వెళ్తే యెరూషలేంలో వాళ్ళు కూడా నన్ను చేర్చుకోలేదండి. ఓ పౌలా, ఈయన ఇక్కడ భోజనం చేస్తే ఇంకేమైనా ఉందా? వేరే వాళ్ళు వచ్చేసి మా మీద దాడి చేస్తేనేమో కనుక పౌలు నన్ను కూడా అక్కడి నుండి పంపేశారండి. దమస్కు నుండి పంపారు, యెరూషలేం నుండి పంపారు. ఇంకా అంత్యోకయ వాళ్ళు నన్నేం చేర్చుకుంటారు కదా, నేను ఎక్కడుంటే అక్కడ దేవుని సంఘానికి కష్టాలు అని వారు అనుకుంటున్నారు. కనుక నేను రాను. ఇప్పటికే నేను 2 సంఘాల చేత బహిష్కరించబడి నలిగిపోతున్నా ఈ 60 ఏడాల్లో దాదాపు 9 సంవత్సరాలు. అంటే బహుశా బర్నబాస్ చెప్పాడు, బ్రదర్ అంత్యోకయ సంఘం అంటే ఏమనుకున్నారు మీరు? దమస్కు లాంటి ఆషామాషి సంఘం కాదు, యెరూషలేం సంఘం కాదు. అంత్యోకయ ఇట్స్ ఎ డిఫరెంట్ చర్చ్ బ్రదర్, ఇట్స్ ఎ లివింగ్ చర్చ్ బ్రదర్, ఇట్స్ ఎ లవింగ్ చర్చ్ బ్రదర్, ఇట్స్ ఎ గ్రేట్ చర్చ్ బ్రదర్, ఇట్స్ ఎ యునిక్ చర్చ్ బ్రదర్, ఇట్స్ ఆల్ టుగెదర్ వెరీ కార్డియల్ వార్మ్ చర్చ్ బ్రదర్. మీరు వచ్చి చూస్తే అనుకుంటారు, అబ్బా రైట్ ప్లేస్ అనుకుంటారు. నమ్మమంటావా బ్రదర్?
ఇంతదాకా వెళ్ళిన సంఘాలే నన్ను చేర్చుకోలేదే, ఈ అంత్యోక్య వాళ్ళు నన్ను ఎలాగ చేర్చుకుంటారు? లేదు, నేను చేర్చుకుంటారు వచ్చేసి. ఇప్పుడు వారిద్దరు వచ్చిన తర్వాత ఈ అంత్యోక్య వాళ్ళు ఎంత మంచివాడైతే, బ్రదర్ బైబిల్ స్టడీ మీరే తీసుకోండి, ప్రార్థన మీరే తీసుకోండి, కాటేజ్ మీటింగ్లు మీరే, స్పెషల్ మీటింగ్లు మీరే, వీబీఎస్ మీరే, సండే క్లాస్ మీరే, సిస్టర్స్ మీటింగ్ మీరే, అన్ని మీరే, మేము బైబిల్లో నోట్బుక్ తీసుకుని వచ్చి కింద కూర్చొని రాసుకుంటా ఉంటాం అని ఎవరైనా చెప్తారా అండి? అంత్యోక్య వాళ్ళు అలాగే చెప్పారు. ఇప్పుడు ఎవరు టాప్ క్లాస్ స్పీకర్స్ అక్కడ? పౌలు, బర్నబాస్. వాళ్ళే మార్చి చెప్తున్నారు. ఒకరు అలసిపోయినప్పుడు ఇంకోరు చెప్తున్నారు, ఒకరు అలసిపోయినప్పుడు ఇంకోరు చెప్తున్నారు, రోజుకొకరు చెప్తున్నారు, రోజుకి ఇద్దరు మార్చి చెప్తున్నారు. ఎలాగో మనకు తెలియదు. వారిద్దరు కలిసి ఒక సంవత్సరం అంతా సంఘంలో ఉండి బహుజనులకు వాక్యం బోధించారు. ఎన్నో వేల మంది వచ్చినారేమో, భవిష్యత్తు తెలియదు బహుజనులు అనే దగ్గర. ఒక్క సంవత్సరం అంతా ఇద్దరే స్పీకర్స్ బోధించడం సాధ్యమా? 3 రోజులు నేను బోధించాలంటే 1000 మంది పైన ఉన్న వాళ్ళకి నాకు కష్టమో మీకు ఇంకా కష్టం. మనకు ఎట్లా భరిస్తాం దేవుడా? ఇంక రేపు ఒక్కరోజు ఎలాగైనా భరించడానికి సాయం చేయి. ప్రార్థన చేసుకునే వాళ్ళ కింద కొంతమంది కూర్చుని ఉన్నారు. మరి వారిద్దరినీ 3 సంవత్సరం అంతా భరించినారు అంత్యోక్య సంఘస్థులు. అంటే భవిష్యత్తు మీరు అనొచ్చు, బ్రదర్ పౌలు లాంటి బర్నబాస్ బోధకులు అంటే మేము సంవత్సరం కాదండి 10 ఏళ్ళు కూడా భరిస్తాం. మీరు అలాంటి బోధకుడు కాదే. నిజమే, నేను అంత గొప్పవాడిని కాదు. అయినా మీరు 3 రోజులు భరిస్తున్నారంటే నిజంగా మీరు గొప్పవాళ్ళు. అంత్యోక్య లాంటి వాళ్ళు. అంత్యోక్య సంఘము ఇట్స్ ఎ లిజనింగ్ చర్చ్. దేవుని వాక్యం వింటున్న సంఘం. బహుశా పౌలు అన్ని వారికి విశదీకరించినాడేమో. దేవుడు దమస్కు మార్గంలో ఎలాగ కనిపించినాడు, ఆయన కళ్ళు ఎలాగ తెరవబడ్డాయి, దమస్కు దేవుడు ఎలాగ నడిపించినాడు, అరేబియా దేశంలో 9 సంవత్సరాలు ఎలాగ ప్రార్థన చేశాడు, దేవుడు ఏమి చూపించినాడు. ఇవన్నీ పౌలు అంచెలంచెలుగా దేవుని యొక్క వాక్యం విడదీసి వారికి చెప్తుంటే వారు అనుకున్నారు, అబ్బా ఇదేం బ్రదర్, మనిషేనా వ్యక్తి? దేవుడే దిగొచ్చినట్టుంది, దేవతలే దిగొచ్చినట్టుంది. యెరూషలేములో మేము బోధలు విన్నాం కానీ పేతురు మొదలుకొని బర్నబాస్ దాకా అబ్బబ్బబ్బా, దిస్ ఇస్ రియలీ ఫెంటాస్టిక్ టీచింగ్, గ్రేట్ కాంబినేషన్. ఏం చెప్తున్నాడు బ్రదర్? వర్ణన ఎట్లుంది, వాక్యం ఎట్లుంది, బోధ ఎట్లుంది, కథలు ఎట్లున్నాయి, నవ్వు ఎట్లుంది, దుఃఖం ఎట్లుంది, ఏడుపు ఎట్లుంది. మొదటేమో బాగా నవ్విస్తా వాక్యంలో లోతుకి తీసుకుని వచ్చి వర్ణించి చివరికి ఏడిపిస్తాడు బ్రదర్. భలే చెప్తాడు బ్రదర్ పౌలు గారు. ఆ వాక్యం విని 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 సంవత్సరం అంతటికి అంత్యోక్య వారు దిగిపోయారు. మనం వినేవారమా, చెప్పేవాళ్ళమా? ఎప్పుడు చెప్పాలా అని ఎదురు చూస్తుంటారు. కొంతమంది తనకలాడుతుంటారు అన్నమాట. వారి కింద ముళ్ళు ఉన్నట్లు కూర్చోలేరు. 3 రోజులు కూర్చోవాలంటే ఎట్లా, 3 గంటలు కూర్చోవాలంటే ఎట్లా? నన్ను ఎప్పుడు స్టేజ్ మీదకి పిలుస్తారు, నాకెప్పుడు వాక్యం ఇస్తారు? నీకుంటే ఎవరు పిలవాల్సిన పని లేదు, దేవుడే పిలుస్తాడు. నీకు లేదు కనుక ఎవరు పిలవట్లేదు. ఈ పౌలుకు ఉంది, ఎవరు పిలిచారు ఈయన పౌల్ని? పౌలు నేనే వస్తున్నానని చెప్పాడా? అయ్యా నేను వస్తున్నా, ప్రత్యేక కొడుకులు పెట్టుకోండి అని యెరూషలేము వాళ్ళకి చెప్పాడా? పౌలు ఫోన్ చేసి దమస్కు వారికి, అయ్యా నేను వస్తున్నా, మీ ఊరి మార్గంలోనే నేను రక్షించబడినాను కనుక నేను సాక్ష్యం చెప్తా, మీరు మీటింగ్లు పెట్టుకోండి అని చెప్పాడా? ఈ పౌలు ఫోన్ చేసి ఫిలిప్పీలకు చెప్పాడా నేను వస్తున్నా మీటింగ్ పెట్టుకోండి అని? కొలసీలకు చెప్పాడా మీటింగ్ పెట్టుకోండి అని? అంత్యోక్య వారికి చెప్పాడా మీటింగ్ పెట్టుకోండి అని? లేదు. దేవుడు ఎవరిని అవసరమో వారిని బర్నబాసుని పంపించినాడు, పౌలుని తీసుకుని వచ్చినాడు. దేవుని యొక్క వాక్యం విన్నారు. మనం వింటే ఎంత బాగుందో. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, ఈ బండ మీద నా సంఘమును కట్టుదునని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక కట్టబడే సంఘము దేవుని మాటలు వినే సంఘం. వినేవారిని దేవుడు కడతాడు కానీ వినని వారిని దేవుడు కట్టలేడు. నీకు కట్టబడాలని ఆశ ఉంటేనే దేవుడు కడతాడు. నాకు కట్టబడాలి అని ఆశ లేకపోతే దేవుడు నన్ను కట్టాడు. నేను మీటింగ్కి రావచ్చు, కూర్చోవచ్చు, వాక్యం వినవచ్చు, అన్ని చేయొచ్చు. కానీ లార్డ్ ఐ వాంట్ టు బి బిల్ట్, నేను కట్టబడాలని కోరుతున్నాను, ప్లీజ్ బిల్డ్ మీ, నన్ను దయచేసి కట్టంటే దేవుడు కట్టడానికి పూనుకుంటాడు. మనం దేవుని మందిరానికి వస్తాం, లార్డ్ లెట్ దెమ్ బి బిల్ట్, వారిని కట్టుకో ప్రభువా. వాళ్ళు వ్యక్తిగతంగా పాడారు, కుటుంబంగా పాడారు, స్థానిక సంఘంగా పాడైపోయారు, వాళ్ళని కట్టు. నేను మాత్రం చాలా బాగున్నాను. ఎవరు చెప్పారు నువ్వు బాగున్నావని? నీవే అందరికంటే పాడైపోయావు. దేవుడు నిన్ను కట్టాలని కోరుతున్నాడు, నీ కుటుంబాన్ని కట్టాలని కోరుతున్నాడు, నీ చేరి వచ్చిన స్థానిక సంఘాన్ని కట్టాలని కోరుతున్నాడు. యెరూషలేము సంఘం వల్లే, అంత్యోక్య సంఘం వల్లే ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మొదటిది లివింగ్ చర్చ్, జీవం కలిగిన సంఘం. రెండోది లవింగ్ చర్చ్, ప్రేమ కలిగిన సంఘం. లక్షణం ఏంటి? అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనం చివరి భాగం. మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఓ వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. మొట్టమొదట యెరూషలేములో శిష్యులు క్రైస్తవులు కాదు, మొట్టమొదట సమరయలో శిష్యులు క్రైస్తవులు కాదు, మొట్టమొదట ఫిలిప్పిలో శిష్యులు క్రైస్తవులు కాదు, మొట్టమొదట త్రోయస్లో శిష్యులు క్రైస్తవులు కాదు, మొట్టమొదట కొరింథీలో శిష్యులు క్రైస్తవులు కాదు. మొట్టమొదట క్రైస్తవులని శిష్యుల్ని
లేదా శిష్యుల్ని క్రైస్తవులని ఎక్కడ పిలిచారు? యాంటియోక్ ఉన్న ఈ ఉద్దేశం, ఈ ఘనత ఏంటి? క్రైస్తవులు, క్రైస్ట్ ఇన్ దెమ్, క్రీస్తు వారిలో ఉన్నాడు. ఇట్స్ ఎ లేబుల్డ్ చర్చ్. వారి మీద పేరుంది, ఏమని పేరు? క్రిస్టియన్స్. మన మీద పేరుంది, ఏమని పేరు? నాన్ క్రిస్టియన్స్. ఇంకా మన మీద పేరు ఏముంది? ఏమంది? క్రైస్ట్లెస్నెస్, క్రీస్తు లేనివారు. ఎందుకు ఈ ఊర్లోనే పిలిచినారు? ఈ ఊర్లో క్రీస్తును పోలినట్లున్నారు. అంత్యోకయ వారికి ఉన్న లక్షణం ఏంటంటే, క్రైస్తవేతలకు ఉన్న లక్షణం ఏంటంటే, ఎవరికైనా సరే ఆ ఊర్లోకి వస్తే వాళ్ళకి ఒక పేరు పెట్టేవాళ్ళు అంట. ఏం పేరు? నిక్నేమ్ అంటారు. నిక్నేమ్ అంటే ఏమంటారు చెప్పరేంటి? నిక్నేమ్ అంటే ఒక మామ వైపు అంటారు, అడ్డు పేరు అంటారు. ఏదో ఒక పేరు పెడతారనమాట. అంటే వాళ్ళకున్న లక్షణాలను బట్టి, పొడవోడనో, పుట్టోడనో, కుంటోడనో, గడ్డోడనో, నడ్డోడనో, ఇలాంటి పేర్లు ఏదో ఒకటి పెడతా ఉంటారు. వాటిని నిక్నేమ్స్ అంటారు. అంత్యోకయలో ఉన్న క్రైస్తవేతరులు ఆ ఊర్లోకి ఎవరు వచ్చినా సరే వారికి ఇలాంటి పేర్లు పెట్టేవాళ్ళు. ఏదో ఒక పేరు నిక్నేమ్ పెట్టేవాళ్ళు అనమాట, అడ్డు పేర్లు. కనుక వీళ్ళని ఆలోచిస్తున్నారు. ఓ, బర్నబాస్ వచ్చాడా, వాక్యం చెప్పాడా? పౌలు వచ్చాడా, వాక్యం చెప్పాడా? ఈ ఊర్లో చాలా మంది ఉన్నారేంటి అని ఆలోచిస్తేనే వీళ్ళు ఎట్లున్నారో, వీళ్ళకి ఏం పేరు పెడదామా అని ఆలోచిస్తున్నాడు. ఏం పేరు పెడదామా? బర్నబాస్ బాలేదు, పాల్స్ బాలేదు, అపోలోస్ బాలేదు, పీటర్స్ బాలేదు, పెంటికోస్ట్ బాలేదు, నాన్ పెంటికోస్ట్ బాలేదు, ప్రొటెస్టెంట్ బాలేదు. ఏం పేరు పెడదామా ఆలోచించినారు. బహుశా వారు క్రీస్తుని గురించి విన్నారేమో, చూచారేమో. దే ఆర్ క్రిస్టియన్స్. వారు క్రీస్తువులే ఉన్నారు. అబ్బా, ఎంత దీనంగా ఉన్నారు, ఎంత ఆత్మీయందంగా ఉన్నారు, ఎంత నమ్రతతో ఉన్నారు, ఎంత ప్రేమ కలిగి ఉన్నారు, ఎంత జాలితో ఉన్నారు, ఒకరినొకరు ఎలా ప్రేమించుకుంటున్నారు, ఒకరి బాధల్లో ఒకరు ఎలా పాలు పొందుతున్నారు, ఒకరికొకరు ఎంత నిశ్శబ్దంగా ఉన్నారు, ఎంత సమాధానంతో ఉన్నారు, ఎంత పోట్లాడుకోకుండా ఉన్నారు, ఎంత కోర్టు కేసులు లేకుండా ఉన్నారు, ఎంత జ్ఞానంగా ఉన్నారు. అబ్బో, ఈ లక్షణం ఎవరికి ఉందంటే క్రిస్టియన్స్. It is the highest privilege of this church which was labeled as a Christians in the history of the Bible. బైబిల్ చరిత్రలో క్రైస్తవులు అని చెప్పబడిన సంఘం ఆ పేరు ఈ అంత్యోకయ వారికి సంభవించింది. మనం చూసి ఎవరైనా క్రైస్తవులు అంటారా? మనం చెప్పినా కూడా వారు క్రైస్తవులు అని తెలియదు, వాళ్ళు నమ్మరు కూడా. మీరు క్రైస్తవులా? నమ్మబుద్ధి కాదే. ఎందుకు నమ్మబుద్ధి కాదు? మన జీవితం, మన బతుకలాగుంది. ఉదయం లేస్తాం, మధ్యాహ్నం నుండి సాయంకాలం దాకా, రేపటి దాకా మనం ఏం చేస్తుంటాం మనకే తెలియదు. ఇంక వాళ్ళు ఎలాగ నమ్ముతారు? క్రీస్తు అంటే ఒక నిర్దిష్టమైన పద్ధతిలో వెళ్ళేవారు, ఒక నిర్దిష్టమైన మార్గంలో వెళ్ళేవారుగా మనం గమనిస్తున్నాం. అది అంత్యోకయలో ఉన్నవారు. ఆఖరి వేరుకున్న లక్షణం ఏంటి? అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 2వ వచనం. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. దే ఆర్ లెండింగ్ బిలీవర్స్, లెండింగ్ చర్చ్. ఇతరులకు వారు ఇచ్చివేస్తున్నారు. ఎవరిని ఇచ్చివేస్తున్నారు? మనం ఇచ్చివేయాలంటే ఎవరిని ఇచ్చివేస్తాం? ప్రెషసా, నాన్ ప్రెషసా, సెమీ ప్రెషసా? శ్రేష్టమైనది ఇస్తామా, పాడైంది ఇస్తామా? వేరే వారికి మనం భోజనం వేయాలనుకుంటాం అనుకో, మనం ఉదయకాలం చేసుకునే వెంటనే వేడివేడిగా ఉండేది బయట వాళ్ళని పిలిచి, ఇంట్లో పనామని పిలిచి మొట్టమొదటిగా తోడి, అమ్మా ఇది నీకే టిఫిన్ అని ఇస్తామా? మరి ఏది ఇస్తాం వాళ్ళకి? నిన్నటిది మొన్నటిది ఫ్రిడ్జ్లో కూడా ఉండలేనిది. ఈ అంత్యోకయ వారు మిగతా దేవుని సంఘాలకి దేవునికి ఎవరిని ఇచ్చినారు? శ్రేష్టం, ద బెస్ట్. వారిలో 5 మంది ఉన్నారంటే బాగా ఆత్మీయంగా ఉన్నవాళ్ళు. ఎవరు వారు? 13వ అధ్యాయం 1వ వచనం. 13వ అధ్యాయం 1వ వచనం. అంత్యోకయలోనున్న సంఘములో మొదటి పేరు ఎవరిది? బర్నబా, నాన్ లోకల్. ఎట్ వాజ్ లోకల్ ఇన్ చర్చ్ ఎట్ యాంటియోక్. రెండవ పేరేంటి? నిగేర్ అనబడిన సుమియోను. మూడవ పేరేంటి? కురేనీయుడైన లూకియా. నాలుగో పేరేంటి? చతుర్థాధిపతి అయిన హేరోదు. ఐదవ పేరేంటి? హేరోద్తో కూడా పెంచబడిన మన యేసు. ఐదవ పేరేంటి? సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండేది. కనుక ఈ 5 మంది ఎవరు? ప్రవక్తలు, బోధకులు. ఈ 5 మంది ఉండే సంఘం ఎంత ధన్యకరమైనది. పౌలు పేరు చివరి రాసినారా, మొదట రాశారా? అంటే పౌలు ఆ దినాల్లో ఆత్మీయంగా బహుశా ఆ స్టేజ్లో ఉన్నాడేమో. మొదటి పేరు ఎవరు రాశారు? బర్నబాస్ రాశారు. ఆత్మీయంగా బర్నబాస్ ఆ స్టేజ్లో ఉన్నాడేమో 13వ అధ్యాయం 1వ వచనంలో. ఆ తర్వాత అధ్యాయాలకు పోయేటప్పుడు క్రమేణ పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? ఆర్డర్ని మార్చివేశాడు. పౌలు బర్నబా, పౌలు బర్నబా, పౌలు బర్నబా అని
పేరు పెట్టినట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం. బర్నబా ఏమో యెరూషలేము నుండి వచ్చినాడు. ఈ నిగేర్ అనబడిన సిమియోనేమో అక్కడే ఒక బలమైన గుంపుకు చెందిన వాడు రక్షించబడ్డాడు. కురేనీయుడైన లూకియా అంటే, కురేనీయుడు అంటే అర్థం ఏంటి? ఆఫ్రికన్. ఈ ఆఫ్రికా నుండి రక్షించబడి ఒక ఆయన వచ్చినాడు, మేబీ బ్లాక్ ఏమో. ఈయన కూడా అంత్యోక్య సంఘంలో ఉన్నాడు. 4వ వ్యక్తి ఎవరు? చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు. హేరోదుతో కూడా పెంచబడినాడు అంటే ఎంత కఠినమైన వాడు ఉంటాడు. హేరోదు ఎలాంటి వాడు? చతుర్థాధిపతి అయిన హేరోదు మనుషులను చంపించడానికి పూనుకున్నవాడు. యోహాన్ లాంటి వాడిని అడ్డంగా తలదీయటానికి ఇష్టపడినవాడు. యాకోబుని ఖడ్గంతో చంపించడానికి ఇష్టపడినవాడు. అలాంటి వాడి దగ్గర పెంచబడిన మన యేసుని ఒక వ్యక్తి ఉన్నాడంట. అలాంటి వాడు ఇంకెంత ఆత్మీయుడయ్యాడు. ఇంకా ఆ తర్వాత ఎవరు? తార్సువాడైన పౌలు. ఈ 5 మంది అక్కడ ఉన్న రకరకాల ప్రాంతాల నుండి వచ్చినారు. యెరూషలేము నుండి వచ్చిన బర్నబాస్ ఉన్నాడు. అక్కడే ఒక బలమైన వర్గానికి చెందిన సిమియోన్ ఉన్నాడు. ఆఫ్రికా నుండి వచ్చిన లూకియా ఉన్నాడు. చతుర్థాధిపతి అయిన హేరోదు దగ్గర పెంచబడిన మన యేసు ఉన్నాడు. తార్సు నుండి వచ్చిన పౌలు ఉన్నాడు. ఇలాంటి 5 మందిలోన ఎవరిద్దరు వాక్యం చెప్పేవాళ్ళు? మొదటి వ్యక్తి, ఆఖరి వ్యక్తి బర్నబా, పౌలు, టాప్ క్లాస్ బైబిల్ టీచర్స్. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, లేదా పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడంటే, వీరిద్దరిని బర్నబాను పౌలును నేను ఏర్పరచుకున్న పని కొరకే పంపించడి. అప్పుడు అంత్యోక్య వాళ్ళు ఏమన్నా, అదేంటి ప్రభువా మా దగ్గర ఉండేది 5 మంది బోధకులు, 5 మంది ప్రవక్తలు, 5 మంది బోధకులు ప్రవక్తలు ఉన్నారు. దాంట్లో వీళ్ళిద్దరే టాప్ క్లాస్ ప్రీచర్సే. వీళ్ళిద్దరు పోతే ఇంకా మాకు బైబిల్ స్టడీ తీసేవాళ్ళు ఎవరు? సండే ఫైల్ మెసేజ్ చెప్పేవాళ్ళు ఎవరు? స్పెషల్ మీటింగ్కి వెళ్ళేవాళ్ళు ఎవరు? సువార్త చెప్పేవాళ్ళు ఎవరు? దేవుని యొక్క కార్యక్రమాన్ని, సంఘాన్ని నడిపించేవాళ్ళు ఎవరు? ఈ 2 కావాల్సిందే, మిగతా 3 కావాలంటే తీసుకొని చెప్పలేదు. లేదా ఈ 5 మంది మా సంఘంలో ఉండాల్సిందే, కావాలంటే నువ్వు యెరూషలేములో నుండి తెప్పించుకొని చెప్పలేదు. లేదు ఈ 5 మంది మా దగ్గర ఉండాల్సిందే, కావాలంటే నువ్వు దమస్కులో నుండి తెప్పించుకొని చెప్పలేదు. ఈ 5 మంది మా దగ్గర ఉండాల్సిందే, మిగతా వాళ్ళని అంత్యోక్యలు ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వారంతా ప్రభు పక్షాన్ని చేరారు కదా, వారంతా దేవుని సంఘంలో మార్చబడ్డారు కదా, వారిని తీసుకో అని వారు చెప్పలేదు. దే ఆర్ లెండింగ్ బిలీవర్స్. దేవుడికి వారు ఇవ్వటానికి ఇష్టపడ్డారు. ప్రభువా నువ్వు మాలో నుండి శ్రేష్టమైనది అడిగితే మేము నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. మనము చేరి వస్తున్న స్థానిక సంఘాల్లో మన సంఘంలో నుండి బయటికి పంపించడానికి బర్నబా ఉన్నాడా? బయటికి పంపించడానికి పౌలు ఉన్నాడా? మనం ఏడుతున్నాం. బ్రదర్ మాకింటే చెప్పేవాళ్ళు ఎవరు లేరండి మా మందిరంలో. కొంతమంది చెప్తుంటారు, బ్రదర్ నేను వేరే ఊరికి పోతే మా మందిరంలో బైబిల్ స్టడీ చూసేవాళ్ళు లేరండి, ప్రార్థన చూసేవాళ్ళు లేరండి, ఇంకేం మీటింగ్లు చూసేవాళ్ళు లేరంటే కారణం ఏంటి? యు ఆర్ ద రీజన్ ఫర్ దట్ ల్యాకింగ్. ఆ కొరతకు నీవే కారణం. నీవు బర్నబాసు అయితే పాలెక్కడా? నీవు అంత్యోక్య సంఘంలాగా పోషిస్తుంటే ఈ 5 మంది ఎక్కడా? నీవు యెరూషలేములో ఉంటే 12 మంది అపోస్తలులు ఎక్కడా? నీవు ఫిలిప్పులో ఉంటే దేవుని యొక్క సంఘ వాక్యాన్ని ప్రకటించేవారు ఎక్కడా? నీవు ఎఫెసులో ఉంటే తుకీకి ఎక్కడ, ఎపఫ్రోదితు ఎక్కడ, తిమోతి ఎక్కడా? బహుశా నీవు నేను దేవుని సంఘంలో లేమేమో, అందుకే మనకి ఎవరు లేరు. మనం అనుకుంటున్నాం నేనే బోధిస్తా, నేనే పాటలు పాడతా, నేనే వాక్యం చెప్తా, అంత నేనే ఏ టు జెడ్. నువ్వు మనసు పడితే the failure of a God servant, the failure of a preacher, the failure of a man of God, the failure of any teacher would lie if only doesn't prepare any successor for him. ఒక దేవుని సేవకుడు, ఒక విశ్వాసి, ఒక బోధకుడు, ఒక ప్రవక్త తన యొక్క పతనం ఎక్కడ ఆధారపడిందంటే తన తర్వాత తన స్థానాన్ని తీసుకునే వారిని ఎవరిని సిద్ధపరచకపోతే ఈజ్ a failure. There is no success in his ministry. దేవుని యొక్క వాక్యంలో పరిచయం అలా కాదు. దేవుడు అంచెలంచెలుగా తీసుకున్నాడు. మొట్టమొదటి పేతురుని తీసుకుని వచ్చినాడు. పేతురు తర్వాత దేవుడు బర్నబాసును పౌలుని సిద్ధపరిచినాడు. ఆ తర్వాత పేతురు కనుమరుగైపోయాడు. బర్నబాసు పౌలు వచ్చారు. ఆ తర్వాత బర్నబాసు కనుమరుగైపోయాడు. ఆ తర్వాత పౌలు వచ్చాడు. పౌలు తర్వాత తిమోతిని సిద్ధపరిచినాడు. పౌలు కనుమరుగైపోయాడు. ఆ తర్వాత తిమోతి ముందుకు వచ్చినాడు. అలాగే తీతు ముందుకు వచ్చినాడు. అలాగే దేవుని యొక్క కార్యము జరుగుతూ ఇంత దాకా వచ్చింది. నీవు నేను పనిచేస్తున్న సంఘములో నీ తర్వాత ఆ స్థానంలో నిలబడే వ్యక్తి లేకపోతే యూ హ్యావ్ ఫెయిల్డ్ అబ్సల్యూట్లీ. దెర్ ఈజ్ నో సక్సెస్ ఇన్ యువర్ మినిస్ట్రీ. నువ్వు అనుకుంటున్నావు చాలా పరిచయం చేస్తున్నా, చాలా ప్రాంతాలకు వెళ్ళాను, చాలా మందికి బాప్తిస్మం ఇచ్చాను, చాలా మందికి పెళ్లి చేశాను. నువ్వు పోయిన తర్వాత ఏమైపోతుంది అది? నువ్వు మనసు పడితే ఏమైపోతుంది అది? నువ్వు హాస్పిటల్కి పోతే ఏమైపోతుంది అది? నువ్వు ఇంతకాలం పెంచి పోషించిన సంఘం ఏమైపోతుంది? ఏమైనా కానీ బ్రదర్ నేను దాకా నేను నమ్మకంగా ఉంటే చాలు. అది దైవ లక్షణం కాదు. ఇది నా భక్త్ సింగ్ గారు తన యొక్క జతపని వారిని సిద్ధపరచకుండా ఆయన అక్కడే పరిచయం చేసింటే, ఆయన చనిపోయిన తర్వాత ఆయన పరిచయం ద్వారా రక్షణానందంలోకి వచ్చిన సంఘాలన్నీ ఏమైపోయిండేయి?
ఆయనకు కొంతమంది చనిపోయిన వారిని సిద్ధపరిచినాడు, వారిని ఆ దర్శనంలోకి తెచ్చాడు, ఆ ఆనందంలోనికి తెచ్చాడు, ఆ అనుభవంలోనికి తెచ్చాడు, ఆ శ్రమలోనికి తెచ్చాడు, ఆ విశ్వాసంలోకి తెచ్చాడు, ఆ బాధ్యతలోనికి తెచ్చాడు, ఆ వాక్యపరిచయంలోనికి తెచ్చాడు. కనుక అక్కడ మనకు వేళ్లతో లెక్కబడేటట్లు భక్త్ సింగ్ గారి తర్వాత ఉండే 2వ తరము మనకు ఈ దినాల్లో పరిచర్య చేస్తుంది. మనం గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏంటంటే, మన సంఘము నుండి లేదా మనం చేరి వచ్చే సమాజం నుండి బర్నబాసు, పౌలు ఉన్నారా లేదా? అలాగ లేకపోతే మనం అంత్యోకై కాదు. అలాగ లేకపోతే ప్రభు భవిష్యత్ మనల్ని కట్టట్లేదేమో. నేను ఖచ్చితంగా ఒకటి నమ్ముతా. సాధారణంగా చాలా మంది అభిప్రాయం ఏంటంటే, బ్రదర్ మా సంఘంలో ఎవ్వరు లేరండి, వాయిద్యాలు వాయించేవాళ్ళు లేరండి, వాక్యం చెప్పేవాళ్ళు లేరండి, మరి ఏం చేస్తున్నారండి? ఏం చేయట్లేదండి, వెళుతున్నాం, పోట్లాడుతున్నాం, వస్తున్నామండి. దానికి మందిరంలో ఎందుకు పోట్లాడాలండి? వీధిలో పోట్లాడితే ఇంకా కొంతమంది చూస్తారు కదండి ఫ్రీగా. బైబిల్ ఏం రాయబడిందంటే, దేవుని సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించడానికి దేవుడు అపోస్తులను ఇచ్చినాడు, ప్రవక్తలను ఇచ్చినాడు, కాపర్లను ఇచ్చినాడు, బోధకులను ఇచ్చినాడు, ఉపదేశకులను ఇచ్చినాడు. లేదు అంటే అర్థం ఏంటంటే, బహుశా వాక్యం నీ బైబిల్లో లేదు అని అర్థం. దేవుడు తప్పు చేశాడు అని అర్థం. మా మందిరంలో ఎవరు వాక్యం చెప్పేవాడు లేరు అంటే అర్థం ఏంటంటే, దేవుడు తన సంఘానికి ఉపదేశకుల్ని, వాక్యోపదేశకుల్ని, కాపర్లను ఇచ్చినాడనే వాక్యము తప్పు అని అర్థం. దేవుని వాక్యం తప్పు అనేవాడు ఎంతమంది చేతులు ఎత్తండి? నాకు తెలుసు చాలా భక్తి ఉంది కానీ ఎవరు చేతులు ఎత్తరు. మన నిజ జీవితంలో తప్పు అని మనం రుజువుపరుస్తున్నామా లేదా? నువ్వు దినాన్ని మంచం మీద పడుకుంటే ప్రార్థన తీసుకునేవాళ్ళు లేరే. నీ బంధువులు ఎవరైనా చనిపోతే నువ్వు వేరే ఊరికి వెళితే నీ స్థానంలో నిలబడి వాక్యం చెప్పేవాళ్ళు లేరే. ఎంత దయనీయమైన స్థితిలో ఉంది సంఘము. ఎప్పుడొస్తారు బర్నబాలో, ఎప్పుడొస్తారు పౌలు? బర్నబా, పౌలు లేకపోతే 13వ అధ్యాయం ఉంటున్న ప్రజలంతా ఏం కావాలా? 2 జిల్లాల్లో గోదావరిలో ఉన్న వాళ్ళు ఏం కావాలా? 5 జిల్లాల్లో ఉన్న వాళ్ళు ఏం కావాలా? పౌలు ఎక్కడ, బర్నబాస్ ఎక్కడ? వారిని నా కొరకే ఏర్పరచుకున్న పని కొరకే పంపించండి. ప్రభువా, ఇదిగో మా సంఘంలో బర్నబా ఉన్నాడు, మా సంఘంలో పౌలు ఉన్నారు, మేము ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళని పంపిస్తున్నాము. వారు అంచెలంచెలుగా వెళ్ళారు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినారు. పౌలు అయితే మనకు తెలిసి 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. ఇప్పుడు పౌలును పంపించిన, మిషనరీకి పంపించిన ఘనత ఎవరికి కలిగింది? దమస్కు వారికి కలిగిందా? ఎవరికి కలిగింది? యెరూషలేములకు కలిగిందా? ఎవరికి కలిగింది? సమరయకు కలిగిందా? ఎవరికి కలిగింది? అంతియోకయకు కలిగింది. ఇది నా అంత్యోక సంఘం మనకు లేకుండా ఉంటే, పౌలు మనకు లేకుండా ఉంటే, పత్రికలు మనకు లేకుండా ఉంటే, దేవుని యొక్క సంఘం ఏమైపోయింది? గాడ్ కెన్ డూ వండర్స్ విత్ వన్ స్మాల్ అసెంబ్లీ ప్రొవైడెడ్ ఇట్స్ విల్లింగ్ టు సబ్జెక్ట్ టు ద సావరెన్ విల్ ఆఫ్ గాడ్. దేవుని సార్వభౌమ చిత్తానికి విధేయత చూపించి తను తాను అప్పగించుకునే ఒకే సంఘము దేవుడికి భూమి మీద ఉంటే, దేవుడు ఆ సంఘం ద్వారా ఏమైనా బలమైన కార్యాలు చేయగలడు. అలాంటి సంఘాలు ఈ దినాలు మన మధ్యలో లేవేమో. అందుకే బర్నబా, పౌలు మనకు లేడు. మనకు అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం దాకా మనం వచ్చినాము, ఇంకా ఆగిపోయాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం మనకు లేదేమో. వారు వెళ్ళారు, దేవుని వాక్యం ప్రకటించినారు. ఇంత బైబిల్ మన చేతిలోనికి వచ్చింది, సంఘ ప్రత్యక్షత మన చేతిలోనికి వచ్చింది, దేవుని వాక్యం ఎలా ప్రకటించాలో మనకు తెలిసింది. సంఘం అంటే ఏమో పౌలు మనకు రాస్తూ వచ్చినాడు, సంఘాలు ఎలా కట్టాలో పౌలు మనకు బోధిస్తూ, సంఘాలను ఎలాగో సిద్ధపరచాలో పౌలు మనకు బోధిస్తూ వచ్చినాడు. ఆ సంఘం కొరకే యేసుక్రీస్తు ప్రభు కలిగిన గొప్ప ఉద్దేశం ఏంటో పౌలు మనకు తెలియజేస్తూ వచ్చాడు. పౌలు లేకపోతే కొత్త నిబంధన చరిత్ర యేసుక్రీస్తు ప్రభు తర్వాత శూన్యం. మన సంగతి ఏంటి? అంత్యోకయ వలె మన సంఘం ఉంటే ఎంత బాగుండు. ఏదో పేరు పెట్టుకున్నాం, ఏదో నడుస్తుంది, ఏదో బోధ ఉంది, ఏదో పరిస్థితులు జరిగిపోతున్నాయి. ఆహా, ప్రభుకి అది కాదు కావాల్సింది. ఈజ్ యువర్ చర్చ్ ద చర్చ్ ఆఫ్ యాంటియోక్? నువ్వు చేరి వస్తున్న స్థానిక సంఘము అంత్యోకయ సంఘం వలె ఉందా? మొదటిది లివింగ్ చర్చ్, జీవము కలిగిన సంఘము. రెండవది ఇట్స్ లవింగ్ చర్చ్, ప్రేమ కలిగిన సంఘము. మూడవది అంత్యోకయకున్న లక్షణం ఇట్స్ లిజనింగ్ చర్చ్, వాక్యం వినే సంఘము. నాలుగవది ఇట్స్ లేబుల్డ్ చర్చ్, క్రైస్తవులను పిలువబడిన సంఘము. ఐదవది ఇట్స్ లెండింగ్ చర్చ్, ఇతరులకు ఇచ్చిన సంఘం. వారు పౌలు బర్నబాను ప్రపంచానికి ఇచ్చేశారు కనుక ఈ దినాన ప్రపంచం సంఘం యొక్క దర్శనంలోనికి వచ్చింది. మనం ఎవరిని ఇస్తున్నాం? మన సంగతి ఏంటి? ఈ బండ మీద నా సంఘమును కట్టుతున్నా. మోకరించండి, ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి,
నీ వాక్యమును బట్టి స్తోత్రాలు. మేము అనేక సార్లు అస్వదృష్టి కలిగి ఏదో మేము ఉన్నంతకాలం పరిచయం చేసుకుని సాగిపోతే చాలు అనుకునేవారు. భవిష్యత్తు తరాల కొరకు, మా చుట్టూన్న పరిస్థితుల కొరకు మేము దర్శనము లేకుండా నశించిపోయాం. ఇది నాన్న మీ దాసు భక్త్ సింగ్ గారు జతిపని వారు దూరదృష్టితో చూచి అనేక మందిని సిద్ధపరిచిన కారణం చేత మేము ఈ దర్శనంలో కొనసాగటానికి అవకాశం ఉంది. అయితే మేము అలాంటి దృష్టి లేకుండా స్వార్థముతో ఏదో మేము విశ్వాసంలో కొనసాగిపోతే చాలు, మా తర్వాత ఏమైపోయినా పర్వాలేదు అనే దృష్టితో జీవిస్తున్న కారణం చేత నీ దర్శనం అనే జ్యోతిని పట్టుకొని ముందుకు సాగిపోయేవారు కరువైపోయారు. ఓ తండ్రి, మేము అంత్యోదయ సంఘం వల్ల ఉండినట్లు జ్ఞాపకం ఉంచుకున్నాము. మేము జీవం కలిగిన వారముగా, ప్రేమ కలిగిన వారముగా, వాక్యం వినేవారంగా, మేము పేరుకు తగినట్లు జీవించే వారముగా, ఇతరులకు దైవిక వెలుగును ప్రకటించడానికి అవసరమైన సాధనాలను పంపించే వారిగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నా. మా అక్కర తీర్చుము, మాకు సహాయం చేయము. మా సమయాన్ని మీరు దీవించి పెట్టినందుకు వందనములు చెల్లిస్తూ మిగతా సమయాన్ని మీరు దయచేసి జ్ఞాపకం ఉంచుకోమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.